ఈ నెల 13, 14 తేదీల్లో చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఇది కన్యా రాశిలో ఏర్పడనున్న సంపూర్ణ చంద్రగ్రహణం. 2022 తర్వాత ఇలాంటి ఘటన సంభవించబోతుండడం ఇదే తొలిసారి. 14వ తేదీ నాడే హోలీ పౌర్ణమి కూడా కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం తెల్లవారుజామున 2 గంటల 26 నిమిషాలకి గ్రహణ కాలం ఆరంభమవుతుంది. 3 గంటల 31 నిమిషాలకి ముగుస్తుంది. సుమారు 65 నిమిషాల పాటు భూమి ఛత్రఛాయలోకి వెళ్లిపోతుంది చందమామ. ఈ సమయాన్ని సూతక కాలంగా పరిగణిస్తారు. మార్చి నెలలో ఏర్పడబోతున్నందున ఈ చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్ గా పిలుస్తారు. ఈ గ్రహణం భారత్లో కనిపించదు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, పసిఫిక్ మహాసముద్రం తీర ప్రాంత దేశాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది. అక్కడి ప్రజలు ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించగలుగుతారు. అలాగే యూరప్, తూర్పు ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా ఈ గ్రహణం కనిపిస్తుంది. అలాస్కా, హవాయ్, కెనడా, మెక్సికో సహా అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఈ చంద్రగ్రహణాన్ని స్పష్టంగా చూడవచ్చు. దక్షిణ అమెరికా పరిధిలోని బ్రెజిల్, అర్జెంటీనా, చిలీల్లో ఇది కనిపిస్తుంది. పశ్చిమ యూరోప్ రీజియన్లో స్పెయిన్, ఫ్రాన్స్, యూకే, ఆఫ్రికాలోని కేప్ వెర్డే, మొరాకో, సెనెగల్ దేశాల్లో ఈ చంద్రగ్రహణం కనువిందు చేస్తుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తూ ఉంటుంది. భూమి నీడపడినప్పుడు చంద్రుడు చీకట్లోకి వెళ్ళిపోతాడు. దీన్ని చంద్రగ్రహణంగా పిలుస్తారనే విషయం తెలిసిందే. భూమి నీడ చంద్రుడిపై కొంత భాగమే పడినప్పుడు అది పాక్షిక చంద్రగ్రహణం అవుతుంది. చంద్రగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమే లేదు. గ్రహణ కాలంలో నేరుగా చంద్రుణ్ణి చూడవచ్చు. కంటి చూపుపై ఎలాంటి దుష్ప్రభావం పడదు. ఈ గ్రహణాన్ని నాసా లైవ్లో చిత్రీకరించనుంది. తన అధికారిక వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది.